ఆయన సంవత్సరంలో 365 రోజుల్లో 200 రోజులు నాకు మాలలోనే కనబడతాడు. పెద్ది నుంచి రామ్ చరణ్ గారిది చికిరి చికిరి సాంగ్ వచ్చింది, ఎలా ఉంది బ్రో? సూపర్ గా ఉంది సాంగ్ అయితే. కానీ దాంట్లో రామ్ చరణ్ గారి లుక్స్ కానీ, ఆ తర్వాత రామ్ చరణ్ గారి ఆ స్టెప్పులు కానీ, ఆ హుక్ స్టెప్ అయితే హైలైట్ ఉంది బ్రో. చిక్కిరి చిక్కిరి అని చెప్పడం హైలైట్ ఉంది, బాగుంది నిజంగా. ఏఆర్ రెహమాన్ గారు చాలా మంచి మ్యూజిక్ అయితే ఇచ్చారు. అయితే ఇది ఎట్లా అంటే బ్రో, అప్పట్లో ఉపెన మూవీ ఉన్నప్పుడు కూడా మన డైరెక్టర్ బుచ్చిబాబు వెళ్ళి దేవిశ్రీ ప్రసాద్ని ఇట్లానే కన్సల్ట్ అయ్యి ఆ ఉపెన నీలి సముద్రం నీనవ్వు నీలి సముద్రం సాంగ్ ఉంది కదా, అది ఆ సాంగ్ అప్పుడు అట్లా అప్రోచ్ అయ్యే తీశారు. మళ్ళీ ఇప్పుడు ఇలా అప్రోచ్ అయ్యి తీస్తారు. అంటే అట్లాంటి సినిమాని మళ్ళీ ఇవ్వబోతున్నారు అని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ దాంట్లో ఉంటుంది, దీంట్లో ఉంటుంది అనుకో, అది మ్యాటర్. రామ్ చరణ్ గారి స్టెప్ ని ట్రోల్ చేస్తున్నారు బాత్రూమ్ లో కూర్చోవడం. అవును బ్రో, నేను కూడా ఇన్స్టాలో చూశాను. అది ఎవడో పెట్టిండు మేము, అంటే ఇలా చేస్తే బాత్రూమ్ ఫ్రీ వస్తుందంట అని చెప్పేసి. ఆ తర్వాత ఏమో తుప్పల్లో వెళ్ళి బాత్రూమ్ కూర్చుంటే అది కాదు ఏమంటారు, తుప్పల్లో వెళ్ళి అంటే స్కూల్ ట్రిప్కి వెళ్ళాము, తుప్పల్లో వెళ్ళి బాత్రూమ్ కూర్చుంటే అమ్మాయిలు వస్తే కవర్ చేశాడని చెప్పేసి చెప్తున్నారు. అలా ట్రోల్స్ అయితే గురిపడుతున్నాయి. అంటే బ్రో, నువ్వు ఎంత ఏడిస్తే అంత ఎదుగుతారు, మీరు ఎంత గెలిగితే అంత ఇంకా హైప్ వస్తుంది. ఒకవేళ మీరు హేటర్స్ అయి ఉంటే హేట్ చేసుకోండి అంతేలే, కానీ మీరు ట్రోల్ చేశారనుకో ఇంకా హైపే వస్తుంది. రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ ఫ్లాప్ ఇచ్చారు, పెద్ద సినిమా హిట్ కొడతాడంటారా? కొడతాడు బ్రో, ఖచ్చితంగా కొడతాడు. ఎందుకంటే పేరు మార్చేశారు కదా, దాంట్లో గ్లోబల్ స్టార్ అని ఇచ్చారు, దీంట్లో మళ్ళీ మెగా పవర్ స్టార్ అని చెప్పేసి ఇచ్చారు. ఆయన మెగా పవర్ స్టారే, గ్లోబల్ స్టార్ ఏం కాదు అని చెప్పేసి నా ఉద్దేశము. అలానేం లేదు, బట్ ఆయనకి అప్పట్లో మళ్ళీ వింటేజ్ రామ్ చరణ్ రావాలంటే ఖచ్చితంగా మెగా పవర్ స్టారే రావాలి. ఎందుకంటే దాంట్లోనే కదా అయ్య పేరు బాబాయ్ పేరు ఇద్దరు కలుపుకొని ఉన్నది కాబట్టి వాళ్ళిద్దరి పవర్స్ కూడా కలిసి వస్తాయి, సినిమాకి ప్లస్ పాయింట్ అవుతుంది. బాగుంది బ్రో, బొట్టు పెట్టుకోవడం కూడా భలేగుంది బ్రో. సాంగ్ లో చికిరి చికిరి సాంగ్ లో ఆ బొట్టు పెట్టుకోవడం భలేగుంది. హీరోయిన్ కూడా చెప్పారు కదా, హీరోయిన్ ని వర్ణించడం అంత మంచిగా అని చెప్పేసి బాగుంది. జాన్వీ కపూర్ గారు ఎన్టీఆర్ తో చేశారు, ఇప్పుడు రామ్ చరణ్ గారితో చేస్తున్నారు. ఎవరికి పర్ఫెక్ట్ మ్యాచ్ అంటారు? ఇంకా మనం సినిమా మొత్తం చూసినాక చెప్తాం ఈ పర్ఫెక్ట్ మ్యాచ్ అనేది. ఎందుకంటే 1-2 సాంగ్లలో మనం చెప్పలేము, 1-2 ప్రోమోల్లో మనం చెప్పలేము, 1-2 ట్రైలర్లో మనం చెప్పలేము. కాబట్టి సినిమా మొత్తం వచ్చినాక ఎవరికి పర్ఫెక్ట్గా సెట్ అయిందో, ఎవరి పక్కన కరెక్ట్గా యాక్టింగ్ చేసిందో అర్థమవుతుంది. కానీ దేవివాళ్ళ మాత్రం చించబడేసింది, అదైతే నేను ఒప్పుకుంటా. రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారు? ఆయన ఎలాంటి యాక్టర్? అంటే చిరంజీవి గారు ఉన్నారు కాబట్టి టాలెంటెడా? బ్రో, నేను రామ్ చరణ్ గారి గురించి నేను నెగిటివ్గా ఏం చెప్పలేను. నేనైతే కరెక్ట్గా ఒకటే మాట చెప్తా పాజిటివ్గా. అతను ఒక గ్రేట్ యాక్టర్, గ్రేట్ సన్, అలాగే రేపటి తన కూతుర్ని ఇంకా మంచిగా చూసుకుంటే గ్రేట్ ఫాదర్. ఎందుకంటే ఆయన సంవత్సరంలో 365 రోజుల్లో 200 రోజులు నాకు మాలలోనే కనబడతాడు. ఆయన అంటే అంత న్యాచురల్గా చెప్పులు లేకుండా తిరగడం కానీ, ఆ మాలలో ఉండడం కానీ చాలా గ్రేట్. అసలు అట్లా ఎవరు ఉండలేరు, అలా ఎవరు ఉండలేరు ఈ రోజుల్లో. సినిమా హీరోలలో కానీ లేకుంటే ఆర్టిస్ట్, చిన్న చితక ఆర్టిస్ట్ కూడా ఏదో పెద్ద పెద్ద వాటికి ఇదైపోయి మేము తోపులు అని చెప్పేసి పబ్బుల్లో ఆడ ఈడ హల్చల్ చేస్తున్నారు. పెద్ద పెద్ద హీరోలైనా కానీ కొంచెం పార్టీల్లో ఆడ కనబడతారు. కానీ ఆయన ఎప్పుడు మాల్లోనే పూజలోనే ఉంటారు, మంచిగా ప్రొఫెషనల్, తర్వాత పర్సనల్ లెక్కనే మంచిగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా నేను రామ్ చరణ్ గారికి పెట్టబోతుంది ఈసారి మగపిల్లడే అంటారా? మగపిల్లడే పుట్టాలి బ్రో, కోరుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ ఇంకో తరం కావాలి కదా మనకు కూడా, వారసుడు కావాలి, వారసుడు రావాలి. సో ఒక మొక్కలో పెద్ద సినిమా 1000 కోట్లు కొడుతుందా బ్రో? ఇన్ని కోట్లు కొడుతుందా అని నేనైతే చెప్పను బ్రో, కానీ తనకంటూ ఒక సినిమా అయితే మార్కుని తీసుకొచ్చి పెడుతుంది. ఒకడు అన్నాడు గేమ్ చేంజర్ 1,00,000 కోట్లు అన్నాడు, సినిమాని ఫ్లాప్ చేశారు. నేను అలా చెప్పను కదా బ్రో, నేను అలా చెప్తే వాడికి నాకు తేడా ఏముంది? వాడు మాట్లాడేదానికి నేను మాట్లాడడానికి తేడా ఎక్కడ ఉంటుంది?